బలవంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 కొరింథీ 16-13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎవరైతే తమ సొంత ఆత్మీయ స్థితి విషయమై మెలకువగా ఉంటారో వారే ఇతరుల విషయమై కనిపెట్టి చూడగలరు. ఇతరులైతే వ్యతిరేక క్రియలైనటువంటి కోపము, చేదుతనము కలిగి ఉంటారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో మెలకువగా ఉంటారో వారే దేవునితో సరిగా ఉంటారు. వారు బహు నిశ్చయమైన భావాన్ని కలిగి ఉంటారు. వారి గ్రహింపు, జ్ఞానము అన్నిటిలో కూడా సంపూర్ణమైనటువంటి వ్యత్యాసం ఉంటూ ఉంది. నేను నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు నా ప్రసంగం యొక్క స్థాయిని గూర్చి చాలా నిరాశపడుతూ ఉంటాను. నేను నా హృదయాన్ని పరిశీలించుకుంటూ ఉంటాను. మనలో క్రైస్తవ భక్తి జీవితము చాలా క్రింది స్థాయిలో ఉంది. నా ప్రసంగానికి, సమాజములో నిజ జీవితానికి ఒక గొప్ప వ్యత్యాసం ఉంది అని నేను అనేకసార్లు గమనిస్తూ ఉన్నాను. అది చాలా దుఃఖకరము. నేను సాధకము చేయని దానిని ప్రసంగించను. నేనొక తత్వవేత్తను కాదు. నేను జీవించుచు దేవుని వాక్యమునే ప్రకటించగోరుతూ ఉన్నాను. నా చుట్టూ ఉన్నవారు ఆ వాక్య ప్రకారముగా జీవించువారుగా ఉండగోరుచూ ఉన్నాను. ఇలా జరగకపోతే ప్రసంగికుడు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక గొప్ప తత్వము ప్రసంగించుచున్నట్లుగా ఉంటుంది. అది పైనుండి పైపైనే పోవునట్లుగా ఉంటుంది. దానివల్ల సమాజంలో కానీ సంఘములో కానీ ఏమి ఉపయోగం? నా జీవిత కాలములో ఏది అభ్యాసము చేసి నేర్చుకున్నానో దానిని నా ప్రసంగము వినుచున్న అనేకులు తమ జీవితాలలో అలాంటి అభ్యాసము చేయకుండా జీవిస్తూ ఉన్నారు. ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడకూడదని ప్రభువారు నాకు నేర్పించారు. కాబట్టి నేను కూర్చొని మాటలు మాట్లాడుతూ నిమగ్నుడనై ఉండడం మీరెప్పుడూ కూడా చూసి ఉండరు. ఇది నన్ను ఎంతో కష్టము నుండి రక్షిస్తూ ఉంది. నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళితే ఎంతో మోసం చేసి ఇతరులను పాడు చేస్తావు. ప్రతి విమానాశ్రయాలలో విమానముల రాకపోకలను అదుపులో పెట్టి నడిపించడానికి ఒక కంట్రోలర్ ఉంటాడు. విమానాన్ని నడిపే వైమానికుడు తరచుగా వారితో సంప్రదిస్తూ ఉంటాడు. 5,000 అడుగులు ఎత్తులోనికి నేను రావచ్చునా? నా యొక్క దారి సరైనదేనా? నేను రావలసినది ఏ రన్వే, 1, 2, 3 అని అడుగుతూ ఉంటాడు. అక్కడ అతడు వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు, లేకపోతే విమానాలు గుద్దుకుంటాయి. మనము కంట్రోల్ టవర్లో ఉన్నవారి వలె ఉన్నాం. ఇతరులను నడిపించడం, సూచనలివ్వడం, నేర్పించడం మరియు గద్దించడం ఇలాంటివి మనం చేయవలసి ఉంది. అలాంటి పని చేయడం కొరకు సరిపడగలిగిన వారు కొద్దిమందిగానే ఉండడాన్ని బట్టి నేను చాలా విచారిస్తూ ఉన్నాను. వ్యర్థపు మాటలు మాట్లాడేవాడు కావలివాడుగా ఎలా ఉంటాడు? నీ క్రైస్తవ జీవితంలో, నీ విశ్వాసపు నడకలో నిలకడగా ఉండు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. నిలకడ కలిగిన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.